మనం భుజించుకోవడం అనమాట. ఈట్ అంటే మనం భుజించుకోవడం, మనం ఇన్నర్ మ్యాన్ అంటే కొత్తగా జన్మించిన మనకు ఆహారం, జీవవాక్యం, యేసే మాటలు, అది మనం భుజించుకోవాలి అనమాట. కాబట్టి మీలో చాలా మందికి ఎక్కువ ఆకలి ఉంది. దేవునికి స్తోత్రం. ఆకలి ఉండాలి, స్పిరిచువల్ ఆకలి ఉండాలి అనమాట. ఆకలి ఉన్న వారికి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఆకలి, స్పిరిచువల్ హంగరి అనమాట. తినాలి అనమాట. వాక్యం తినాలి, ప్రార్థన కూడా, పరిశుద్ధాత్మ సహాయం వల్ల. కాబట్టి బైబిల్ రెండు మనకు నేర్పిస్తుంది, వాక్యం తినాలి, పరిశుద్ధాత్మను పాలన చేయాలి. ఇది రెండు జరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. వారు ఇన్నర్ మ్యాన్ చాలా బలపరచబడుతుంది అనమాట, చాలా బలపరచబడుతుంది. ఇప్పుడు ఇలా మనం చూస్తుంది ఎలీషా జీవితంలో మనం చూడవచ్చు. అరాం సైన్యం లేదా సిరియా దేశం ఆ సైన్యం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఇలా సమస్యలు బయట ఉంది అనమాట. చాలా సైన్యంతో వచ్చామన్నమాట. కానీ అది చూసుకొని భయపడడం లేదు, ఎందుకంటే తన ఆత్మ చాలా స్ట్రాంగ్ అనమాట, చాలా స్ట్రాంగ్ అనమాట, చాలా స్ట్రాంగ్ అన్న కాబట్టి ఆ సమస్యలో కూడా ఇప్పుడు బయట చాలా మంది తనను నాశనం చేయడానికి, దేశం కానీ వీరును పట్టుకోవడానికి వచ్చిన అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అదే సమయంలో దేవుని ఒక స్వరం చాలా క్లియర్ గా విన్నాను అనమాట. ఆత్మలో చాలా క్లియర్ గా దేవుని ఒక స్వరం విన్నాను అనమాట. అంటే బయట ఎంత ఘోరమైన సమస్య జరుగుతున్నప్పుడు కూడా ఆత్మలో మాత్రం దేవుని స్వరం చాలా క్లియర్ గా, అంటే ఇన్నర్ వాయిస్, పరిశుద్ధాత్మ దేవుని వాయిస్, దేవుని జీవం గల దేవుని వాయిస్ చాలా క్లారిటీగా రిసీవ్ చేస్తాను అనమాట. మనం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మనకు బయట ఏదైనా చిన్న ఒక మాట మనకు వ్యతిరేకంగా చెప్పినా గానీ, చిన్న ఒక సమస్య వచ్చినా చాలు మన మనసంతా కూడా దాని మీదే వెళతాము. దేవుని స్వరం నిల్లైన పరిస్థితి వస్తాం. కానీ ఇప్పుడు ఇలా చూడండి, అంత ఘోరమైన సమస్య వచ్చినప్పుడు చాలా సైనికులు, ఒక దేశమే రాజు వారందరూ యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కూడా హృదయంలో సమాధానం అనమాట. హృదయంలో సమాధానం కారణం ఏంటిది? ఇప్పుడు ఇలా ఆత్మ అంత స్ట్రాంగ్ అనమాట. కాబట్టి దేవుడు మన ఇన్నర్ పరిశుద్ధాత్మ వలన జీవగల దేవుడు నా ఆత్మ మనిషి అధికంగా బలపరిచినారు. ఇప్పుడు అదే మనం చూడవచ్చు, పేతురులు కూడా చూడవచ్చు. పేతురు అపోస్తలుల కార్యాలు 12 అధ్యాయంలో చూడవచ్చు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా పేతురు మంచిగా హాయిగా నిద్రపోయారు. యాకోబును చంపేశాం, అది సాక్షిగా యాకోబు మార్చబడేది. కానీ నెక్స్ట్ పేతురు అనమాట. కానీ పేతురు హాయిగా నిద్రపోయారు. అంటే దానికి అర్థం ఆత్మ మనిషి బలపరచబడింది. కాబట్టి మీరు హాయిగా నిద్రపోలేని స్థాయిలో ఉంటే వాక్యం ఎక్కువ భుజించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఎక్కువ భుజించుకోవాలి. ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. దానితో పాటు వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నూతన పరుస్తాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు బైబిల్ గ్రంథం ఇలా మనకు నేర్పిస్తుంది, వారు మంచిగా నిద్ర అవుతాయి అనమాట. వాక్యం వారికి ఏ స్లీపింగ్ టాబ్లెట్ కూడా అవసరం లేదనమాట. కాబట్టి వాక్యం ప్రియులు అదేంగా పరిశుద్ధాత్మను భుజించే వ్యక్తులు లోతైన అనుభవంలో వెళుతున్న వారికి మేలనమాట, కీడు కాదు, మేలనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం, స్టోర్ మై కమాండ్స్ ఇన్ యువర్ హార్ట్. మన హృదయంలో నింపుకోవాలి అనమాట, నింపుకోవాలి పరిశుద్ధాత్మ వలన. కాబట్టి వాక్యం వరకు మీరు కొందరు మీరు విలువ ఇస్తున్నారు కదా, సమయం ఇస్తున్నారు కదా, మీరే స్తోత్రం అనేకలకు దీవెనకరంగా మార్చబడతాయి అనమాట. మీ ఆత్మ బలపరచబడతాయి, ప్రాణంలో హీలింగ్ జరుగుతుంది, శరీరం బలపరచబడతాయి, పరిశుద్ధాత్మ నదులు డామ్ అలాగే మీ ఆత్మ నుండి జీవద నదులు ప్రవహిస్తుంది. కాబట్టి వాక్యం ప్రియులారా ఎంతగా మనం భుజిస్తున్న కొలది, పరిశుద్ధాత్మని మనం ఎంతగా మనం త్రాగుతున్న కొలది ప్రియులారా, ఇది లోపలికి వెళ్ళడం మాత్రం కాదు, మన లోపలి నుండి ఇది ప్రవేశిస్తుంది అనమాట. ఇది మన ఆత్మ నుండి మన ప్రాణం అంటే శరీరం, నాడి నరములు, ఎముకల ద్వారా, అంటే మనం కన్నుల ద్వారా కావచ్చు, నాలుక ద్వారా కావచ్చు, చేయి ద్వారా కావచ్చు, ఇలాగే ఆ శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. మన అవుట్పుట్ ఉంది అనమాట, దాని రిజల్ట్ బయటకు వస్తాయి అనమాట. అందువరకు ప్రియులారా మనం చూస్తున్నాము. పేతురు దానిలో మనం చూడవచ్చు, పేతురు అపోస్తలుల కార్యములో ప్రియులారా మనం చూడవచ్చు, పేతురు పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి మామూలుగా వాకింగ్ చేస్తాను అనమాట. మామూలుగా నడుస్తున్నప్పుడే పక్కన ఉన్న వారు అంటే తన నీడ తాకినప్పుడు అంటే పరిశుద్ధాత్మ శక్తి తన ఆత్మ నుండి బయటకు వెళుతుంది అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడిన కాబట్టి నడుస్తున్నప్పుడే మెరుకులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగింది అనమాట. అలాగే ప్రియులారా ఈ అంత్యకాలంలో, చివరి కాలంలో దేవుడు మన ఆత్మను కూడా
బలపరిచినప్పుడు అదే జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్త మనం చెప్పాలి అయినప్పుడు దానికి ముందు మిరకలు జరుగుతాయి అనమాట. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వ్యక్తులు ఎక్కడున్నా సరే, వారు ఎక్కడున్నా సరే దేవుని కార్యాలు తప్పకుండా జరుగుతాయి అనమాట. ఎందుకంటే పురిలార నాలో మీలో ఉన్నవాడు లోకములో ఉన్న సాతాను కంటే గొప్పవాడు అనమాట. సాతాను 100% జయించిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రజెంట్ సువార్త రక్షణ పొందిన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. ఇది మనం చూడాలి, ఇది మనం గ్రహించాలి, అది మనం ధ్యానించాలి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రియులరా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనలో క్రీస్తు ఉన్నాడు. సాతాను ఓడించిన క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రియులరా నా ద్వారా మీ ద్వారా తన పనులు చేస్తాడనమాట. మనం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు, మనం జస్ట్ పాత్ర అంతే. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి పొంగి పొర్లునాక నా గిన్నె ఎల్లప్పుడూ పొంగి పొర్లాలి. మనం ఆత్మ నుండి నదులు ప్రవహించాలి. నదులు ప్రవహించినాక